शरणागतवत्सल सारनिधे परिपालय मां वृषशैलपदे। హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడైతే మేము తిరుపతికి అయితే రీచ్ అయిపోయినాం. ఇన్ని హవర్స్ జర్నీ చేసి తిరుపతికి వచ్చేసినామంటే అమ్మయ్య అనుకున్నాం. ఇంకా తిరుపతిలో కనిపించేది ఎక్కువ కిందకి రాగానే నామాలు కదా, సో అవైతే చూసేసినాం. అండ్ ఇంకా కొండ ఎక్కక ముందుకు మన బ్యాగ్స్ అయితే చెక్ చేస్తారనమాట. ఎవరి సేఫ్టీ వాళ్ళకి, అంత పెద్ద గుడి కాబట్టి బ్యాగ్స్ అండ్ మనల్ని చెక్ చేస్తారు కంపల్సరీ. ఇంకా కొండ అయితే ఎక్కేస్తున్నాం. అండ్ ఇక్కడ మాకు వచ్చిన రూమ్ అయితే ఇది. నచ్చిందా కామెంట్ చేయండి. అండ్ ఇంకా మార్నింగ్ కళ్యాణకట్టకి వచ్చేసినాం. ఇక్కడ మా అమ్మ నూనెకి అమ్మమ్మ తాత ఇంకా బాబాయ్ అందరూ గుండు చేసుకురు. మేము అయితే 5 కత్తెరలు ఇచ్చినాం. ఇంకా మా అమ్మమ్మ మా తాత మొక్కు అనమాట, ఎప్పుడుదో ఇప్పుడు తీరిపోయింది. అండ్ ఇంకా ఇక్కడ తిరుపతికి వస్తే స్ట్రీట్ షాపింగ్ పక్కా. అండ్ ఇంకా తిరుపతికి వస్తే పంచ మాత్రం పక్కా తీసుకోవాలి. అండ్ ఇక్కడ మేమైతే పంచ చూస్తున్నాం మా మమ్మీకి అండ్ మా నిక్కికి. అండ్ పంచ వచ్చిన తర్వాత ఇంకా మేమైతే ఇక్కడ నామాలు పెట్టించుకుంటున్నాం. మనం ఎక్కడికైనా గుళ్ళకు పోతే బొట్లు బోనాలు పెట్టుకోవాలి, అప్పుడే కదా మనం గుడికి వచ్చినాము అని తెలుస్తుంది. ఇంకా అండ్ ఇప్పుడైతే మేము లంచ్ చేయడానికి వెళ్తున్నాం. ఇక్కడ తిరుపతికి వచ్చే ప్రతి భక్తులు ఇక్కడ లంచ్ చేసి పోతారు. ఎందుకంటే అంత మంచిగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. అండ్ ఫ్రీ ఫుడ్ కాబట్టి, దేవుడి దగ్గరనే కాబట్టి మంచిగా హెల్తీగా ఉంటుందని ఇక్కడనే తింటారనమాట. మేము కూడా ఇక్కడికి వచ్చేసినాం. అండ్ ఇంకా తినేస్తున్నాం అనమాట ఫుడ్. అండ్ ఇంకా పల్లీ చట్నీ, వడ, పరమాన్నం, అన్నం, పప్పు అయితే కామన్, రసము ఇంకా పెరుగు పెట్టిరు. నాకైతే చాలా నచ్చింది. అండ్ ఇంకేదో కర్రీ ఉందని నాకు తెలియదు. సో ఇక్కడైతే అందరు కడుపు నిండా తింటారనమాట. మేమైతే దర్శనం వెళ్తున్నాం. దర్శనం అయిపోయిన తర్వాత వీడియో తీస్తాం. మా దర్శనం అయితే చాలా అంటే చాలా మంచిగా జరిగింది. నేను ఒక 10 సెకండ్స్ చూసి ఉండొచ్చు దేవుడిని. ఇంకా అందరు గట్టిగా గోవిందా గోవిందా అని అనేసరికి దేవుని చూడంగానే నాకు కళ్ళ నిండా వాటర్ వచ్చేసినాయి అనమాట. సో ఇంకా అక్కడ ఏదో ఊరేగింపు ఏమో చేస్తున్నారు, ఎలిఫాంట్స్ వచ్చినాయి, మొత్తం చాలా మంచిగా అయిందనమాట అక్కడ. అండ్ మేము దేవుడి వస్త్రాలు అంటే దేవుని బట్టలు ఫేస్ పైన తలపైన పెట్టుకోగానే ఆ స్మెల్కి అంతా మైండ్ అంతా రిలీఫ్ అయిపోయింది. అండ్ ఈ రోజైతే నేను ఎప్పటికీ మర్చిపోలేను. దర్శనం అయితే సక్సెస్ఫుల్గా కంప్లీటెడ్. దర్శనం అయ్యేసరికి ఇట్లా అయినప్పుడు ఇంకా మేమైతే కొండ దిగుతున్నాం అనమాట. ఎందుకంటే పద్మావతి అమ్మవారి టెంపుల్ ఉంటుంది. పద్మావతి అమ్మవారు అంటే వెంకటేశ్వర స్వామి వాళ్ళ వైఫ్ అనమాట. సో అమ్మవారిని కూడా దర్శించుకోవాలి పక్కా. ఇక్కడికి వచ్చినప్పుడు మేమైతే దర్శించుకుంటాం. సో మేమైతే దిగుతున్నాం అనమాట. ఆ వ్యూస్, ఆ కొండలు, ఆ చెట్లు అయితే చాలా మంచిగా ఉన్నాయి. ఇక్కడ ఒక హనుమాన్ గుడి కూడా ఉంది. సో దర్శనం అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యేది. ఇంకా మేము తిరుపతి నుంచి వేరే ప్లేస్కి వెళ్తున్నాం, చూసేయండి. వేడికి మా బ్రేక్ఫాస్ట్. మనం ఐదుగురు గాయస్ అంట. మనం ఇప్పుడు కాల్పంట కిస్విషను మేమను పిస్కి ఆ గాయస్ పంపించి పోతున్నాం. గుండె दो बस दो एक गिलास दो खाली गिलास. ఇంకా మేమైతే కంచికి వచ్చేసినాం కామాక్షి అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి. దర్శనం కూడా చాలా మంచిగా అయిపోయిందనమాట. నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నామో చూసేయండి మరి. అరుణాచలంకి 9 o'clock వచ్చినాం. ఇప్పుడు 11 అవుతుంది. రూమ్స్ కోసం వెతికి మేము రెడీ దర్శనంకి వెళ్తున్నాం. ఇప్పుడైతే మేమైతే అరుణాచలంకి వచ్చేసినాం. మేమైతే చాలా లక్కీ. అట్లా ఎందుకు అంటున్నా అంటే అరుణాచలంకి రావాలంటే అదృష్టం ఉండాలి. మేము దర్శనంకి వెళ్ళే టైంలో దేవునికి అభిషేకాలు చేస్తున్నారు. అప్పుడే కట్టెన్ మూసేసారు అనమాట. సో మేము అక్కడనే ఆగినాం దేవుడి దగ్గర.
ఇంకా కర్టెన్ తెరిచే వరకు దేవుడి దగ్గర ఒక 5 to 10 minutes అన్న ఉన్నామన్నమాట. సో ఈ విషయంలో మేమైతే చాలా లక్కీ అని నాకు అనిపించింది. సో అసలు దేవుణ్ణి అలంకరించే వరకు మేమైతే అక్కడనే నించున్నాం అనమాట. ఒకటేసారి ఆ కర్టెన్ ఓపెన్ చేయగానే చాలా మంచిగా అనిపించింది. దేవుణ్ణి మాత్రం మంచిగా అలంకరించారనమాట. అరుణాచలంలో మేము తీసుకున్న రూమ్ ఇది. ఈడొకటి, ఈడ వాష్రూమ్, ఈడ వంట చేస్తారు. హాయ్ చెప్పండి. చెవులు వినిపిస్తలేదు అక్కజల్లకి. ఏం వండుతారు? ఓకే బాయ్.